భావిస్తాం. ఈ యొక్క ప్రత్యేక దినము ఏమి దినం? ఇది ప్రత్యేక దినం. ఈరోజు ఏం దినం? గుడ్ ఫ్రైడే. సరే, గుడ్ ఫ్రైడేనా లేకుంటే ఆ ఫ్రైడే రోజు ఒక గుడ్ న్యూస్ వచ్చిందా మనకి అనేది మనం ధ్యానించాలి. ఒకటి, గుడ్ ఫ్రైడేనా అంటే దినము మంచిదా, ఆ దినంలో మంచి కార్యం జరిగిందా అనేది మనం గ్రహించాలి, దినానికి కాదు. చాలా మట్టుకైతే దినములనే మంచి దినాలు చెడ్డ దినాలుగా అనేకులు చూస్తూ ఉంటారు కదా. కాకపోతే ఈరోజు ఏం దినము? మంచి దినం కాదు. ఈరోజు ముహూర్తాలు లేవు, ఈరోజు పెళ్లి పెట్టుకోను, ఈరోజు ప్రయాణం చేయము అనే విధంగా దినాలను బట్టి ఉంటాయి. కానీ దేవుడు ఏమంటుండు? అన్ని దినాలు మంచియే, కానీ ఆ దినములలో ఒక్క దినము శుభదినముగా దేవుడు శుభకార్యం చేసిండు. శుభదినం కాదు, శుభకార్యం చేసిండు. అలాగే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటివి ఏంటి? ప్రధానంగా మనం అందరం చిన్నప్పటి నుంచి వింటున్నాం, చూస్తున్నాం. కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏందో కొత్త విషయాలను మీరు ఆసక్తిగా చూడాల్సినటువంటి అవసరం లేదు, చూసేది కూడా లేదు. మీ అందరికీ తెలుసు. ఈరోజు ఏం మాట్లాడుకుంటాం మనం? 7 మాటలు. సరే, ఈ 7 మాటలు మనము మాట్లాడుకోవాలన్నా? ప్రతి సంవత్సరం మనం 7 మాటల గురించే మనం ధ్యానించాలా? ఆ 7 మాటలే మనము ఉచ్చరించాలా అనే విషయాన్ని మనం గ్రహిస్తే, నాకు దేవుడు బయలుపరిచినటువంటి మాట ఏంటంటే, ఈ 7 మాటలకు గల కారణం ఏందో గ్రహించండి. ఈ 7 మాటలు సిలువలో దేవుడు మాట్లాడవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చిందో, ఆ యొక్క పూర్వాన్ని మనము గ్రహించవలసినటువంటి బాధ్యత, అవసరత మనకున్నది. ఈ 7 మాటలు కాదు, సిలువ మీద ఉన్నటువంటి ఆ యొక్క 7 మాటలు కాదు, ఆ 7 మాటలు మాట్లాడడానికి గల కారణాన్ని మనము గ్రహిస్తాం. ఆ 7 మాటలు ప్రతి ఒక్కరూ మనకు తెలిసిందే కదా. ఆ మాట్లాడిందంటే అది ఎంత పెద్ద ప్రణాళిక ఉన్నదో ఆ విషయాన్ని మనము గ్రహించాలి. ఆ విషయాన్ని మనం తెలుసుకుంటేనే మనము క్రీస్తు బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం పిలువబడుతూ ఉంటాం. అయితే ఈ లోకంలో 2 ఒకటి సత్యం, రెండవది అసత్యం. సత్యానికి అసత్యానికి పోరాటం జరుగుతూ ఉన్నది. మనకు దేవుడు ఎవరమ్మా? దేవుడు ఎవరు? ఏసయ్య. ఇంకా దేవుడు ఎవరు చెప్పాలా? త్వరగా దేవుడు ఎవరు? దేవుడు ఎవరు చెప్పండి చెల్లెలు. తెలిసిందే కదా, ఏసయ్యనే దేవుడు. అంతేనా? వాక్యం ఏమంటుంది? మనం ఇంతకుముందు చదివినాం కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది? ఆది యందు వాక్యం ఉండేను. ఏమన్నారు? ఇప్పుడెవరు దేవుడు? వాక్యమే దేవుడు. ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తే దేవుడు మనతో ఉన్నట్టే. ప్రతి విషయాన్ని అణువణువును మనము ఎట్లా తెలుసుకోవాలంటే ఇట్లా తడుములాడి తెలుసుకోవాలట. ప్రతి విషయాన్ని. ఈ చిన్న మాట ఎందుకు రాయడు? ఎవరో ఏదో అంటేనే నువ్వేమో అన్నావు అని గొడవపడేటటువంటి సందర్భాలు ఉండే. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఎటువంటి పరిస్థితికి వచ్చినాం మనము? తడుములాడి చిన్న విషయం ఎక్కడ తటస్థిస్తుందో, ఎక్కడ ఆ మర్మము దాగి ఉందో ఆ మర్మాన్ని తడుములాడి తెలుసుకోవాలట. అయితే ఇప్పుడు ఏమంటుండే? దేవుడు ఎవరు? వాక్యము. ఇంకొక మాట ఉంటుంది అక్కడ, దేవుడు ఎవరు అనేది. ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదవండి బిడ్డ త్వరగా. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. చాలమ్మా. ఇక్కడ దేవుడు ఏమంటాడు? ఇక్కడేమో వాక్యమే దేవుడు, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే ఆయన సత్యము, మార్గము, జీవము. సత్యాన్ని గ్రహిస్తే ఆ మార్గంలో మనం నడుస్తాము, ఆ మార్గంలో నడిస్తే మనము జీవంలోనికి ప్రవేశిస్తాం. కాబట్టి ఈ లోకంలో మనము పోరాడుతున్నది ఒకటి, ప్రధానంగా సత్యానికి అసత్యానికి పోరాటం జరుగుతూ ఉన్నది.
ఈ లోకంలో అపవాదిగాడు దేన్నైనా సహిస్తాడు, కానీ సత్యాన్ని సహించాడు. మీరు నమ్ముతారా? ఏదైనా అబద్ధం చెప్పు వాడికి సంతోషం, ఏదైనా అబద్ధం చెప్పు వాడికి ఇష్టమే, కానీ యేసయ్య గురించి సువార్త చెప్తే మాత్రం వాడికి ఇష్టం లేదు. యేసయ్య గురించి సువార్త అనగా సత్యము. ఆ సువార్త అనగా ఈరోజు గుడ్ ఫ్రైడే అని మనం అనుకుంటున్నటువంటి ఆ గుడ్ ఫ్రైడే కాదు, కానీ ఈ దినమున ఆ యొక్క శుభ కార్యము జరిగినది. ఆ కార్యం గురించి ఆ యొక్క అపవాదిగాడికి ఇష్టం ఉండదు. ఆ సంఘటన ఉచ్చరించడానికి కానీ ఇతరులకు చెప్పడానికి కానీ వానికి ఇష్టం ఉండదు. ఏదైనా ఒప్పుకుంటాడు. చివరకు ఎలాంటి సంఘటనలు అంటే, ఒక నగ్నంగా ఒక దేవుడు అని చెప్పుకొని ఒక స్త్రీ పురుషుడు కానటువంటి వాడిని కూడా దేవుడు అంటే ఒప్పుకుంటుంది, కానీ ఆ సత్య దేవుడిని దేవుడు అని చెబితే మాత్రము అపవాదిగాడు ఒప్పుకోడు. ఆ విషయమే ఈ జీవితంలో మనకు జరుగుతున్నటువంటి పోరాటము, సత్యానికి అసత్యానికి జరుగుతున్నటువంటి పోరాటం. అయితే ఈరోజు ఆ సత్యాన్ని మనం కొద్ది వాక్య లేఖనాలను మనము ధ్యానిద్దాం. అసలు ఈ సిలువ మీద ఆ యొక్క మరణం, యేసు ప్రభుల వారి 7 మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో మనము గ్రహించాలి. ఆ 7 మాటలకు గల కారణం ఏంది? ఆ సత్యం ఏంది? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ఆయన సత్యంలోనికి మనం వెళితే ఆ సరైన మార్గంలో మనం నడుస్తాము. ఆ మార్గము జీవంలోనికి నడిపిస్తుంది. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. అపవాదిగాడు ఎంతటి ఆ సహించలేనటువంటి వ్యక్తి అంటే, ఆ సత్యాన్నే అసత్యంగా మార్చేస్తాడు. ఆ సత్యాన్నే అసత్యంగా మార్చేస్తాడు. ఎలాగంటే, ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? చాలమ్మా. ఏమడిగింది? సత్యాన్నే అడిగింది. సత్యంనే, దేవుడు చెప్పినటువంటి మాటనే అడిగింది, కానీ వేరే మాట అడగలేదు. ఏమని అడిగింది? ఇది నిజమా? ఆ నిజాన్ని, ఇది నిజమా అనగానే ఆ మనుషుడు ఏం చేసిండు? నిజాన్ని కూడా ఒక్కసారి ఆలోచించి, అయితే అది అబద్ధమేమో అనే ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాటను దేవుడు ఏమంటాడు? మీకు అన్నీ ముందే చెప్పిండు. అబద్ధ క్రీస్తులు వస్తారు, అసత్యపు సువార్తలు చెప్తారు, ఇది సత్యాన్ని అసత్యంగా మార్చేస్తారు, అనేక విధమైనటువంటి ఆ మాటలు మనకు తెలియజేసినా కానీ అపవాదిగాడు ఈరోజు ప్రధానంగా మనని మోసపుచ్చుతున్నాడు. ఏంటంటే, ఏమని మోసపుస్తుండంటే, ఇది నిజమా, ఇది నిజమా అని మనని మోసపుచ్చుతూ ఉన్నాడు. అటు వేసుకో, ఇంకా కొంచెం అది వేడిగా ఉంటుంది, అటు వేసుకుంటే చల్లగా ఉంటుంది. ఆ లైట్ వేడిగా ఉంది. అయితే ఆ సత్యాన్ని అసత్యంగా ప్రకటించటమే, అసత్యంగా తీర్చిదిద్దటమే వాడి యొక్క పని. ఆ దేవాది దేవుడు సత్యమై ఉన్నటువంటి దేవుడు ఏ విధమైనటువంటి సత్యమో మనకు తెలియకుంటే మనం ఆ సత్యంలో మనం నిలబడలేం. ఆ సత్యాన్ని పూర్తిగా మనము గ్రహించాల. ఇది మనకు అక్కర్లేదంటే ఆ సత్యాన్ని మనము ఆ యొక్క స్థిరత్వము, కష్టాల్లో నష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనము నిలబడలేము. అనేక విధమైనటువంటి బాధలు వస్తూ ఉంటాయి. దేవుడు ఒక మాట ఏమంటాడంటే, యేసు ప్రభుల వారి ఈ లోకానికి రావడము ఆయన చిత్తమే, కానీ ఒక విషయం చూసుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము
21 వచనం. ఇరవై 22వ అధ్యాయం 21 వచనం. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు కొనిపోబోచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడునో ఆ మనుష్యునికి శ్రమ అని చెప్పాను. ఇక్కడ దేవాది దేవుడు ఏమంటుండంటే, నేను కొనిపోబడుట అది నిర్ణయింపబడిన ప్రకారమే. కానీ ఈ బల్ల మీద ఎవరి చేయి అవుతున్నదో వాడికి శ్రమ. మనము మరణించడానికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నిర్ణయం జరిగింది. ప్రతి ఒక్కరం ఏ విధంగా చనిపోవాలో ఆ విధంగా మనకు మరణం ప్రతి ఒక్కరికి కూడా సంభవిస్తుంది. కానీ ఆ యొక్క దేవుని సువార్తకు, దేవుని బిడ్డలను ఆటంకపెడుతున్నటువంటి ప్రతి చెయ్యికి శ్రమయే. ఈరోజు మరణం కొరకు మనం భయపడటలేదు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇది పైన నిర్ణయింపబడినదే, ఇది దేవుడు నిర్ణయించాడు. ఈ యొక్క మరణము పుట్టుకలు అనేటివి దేవుడు నిర్ణయించాడు. మనము ఖచ్చితంగా ఒక దినం మరణించవలసిన వారమే. కానీ ఈ యొక్క దేవుని బిడ్డలకు, దేవునికి ఆటంకపెడుతున్నటువంటి ప్రతి హస్తంకు కూడా ఒక రోజు ఏముందట? ఒక రోజు శ్రమ. ఏ శ్రమ? ఇక్కడ ఈ శరీరానుసారమైనటువంటి శ్రమ ఉండకపోవచ్చు. మన శరీరాన్ని అధిక మహిమలోనికి తీసి అధికమైనటువంటి శక్తినిచ్చి ఆ శక్తిని దేవుడు ఏమంటున్నాడంటే, శరీరాన్ని చంపువాడికి కాదు కానీ ఆత్మను చంపువాడికి భయపడండి అంటున్నాడు. ఆత్మను చంపగలిగేటటువంటి శక్తి ఈ లోకంలో ఎవరికి లేదు. ఆ దేవాది దేవునికి, ఆ సృష్టికర్తకు తప్ప ఎవరికి కూడా లేదు. ఈ శరీరంకి తుచ్చమైనటువంటి శరీరము, ఈ శరీరము క్షణికమైనది. ఈ శరీరము ఆ యొక్క క్షణంలో చచ్చిపోయేది. కానీ ఆ ఆత్మ అధిక శక్తి కలిగినప్పుడు అది 1000 రెట్లు బలము కలుగుతుంది. ఆ ఆత్మను దేవుడు ఏం చేస్తాడట? శ్రమ పెడతాడట. అంతటి గొప్ప శక్తిమంతుడు దేవుడు. ఏమంటాడు? నేను ఎలాగో నిర్ణయించుకున్నాను, నేను ఈ లోకంకి రాకముందుకి ఆ సభాపర్వతం మీద నిర్ణయింపబడింది, నేను ఈ భూమి మీదకి రావాలా, నేను శరీరధారిగా రావాలా. ఆయన శరీరధారిగా అంటే ఆయన మొట్టమొదట ఆయన శక్తిని మనము చూడాలి. ఆయన ఎటువంటి శక్తిమంతుడు అంటే ఒక్కసారి మనం చూసుకుందాము. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 48వ వచనం. బాగా ఉడకపోస్తుంది, పొద్దున పెట్టుకుంటే బాగుంటుండే. 7వ అధ్యాయము 48వ వచనం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 48వ వచనం. చదవండి బిడ్డ. ఏడులో 48 లేదా? అయితే ఇక్కడ నా దగ్గర మాత్రం మరి అలాగే చూపిస్తుంది. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఆయన ఏమంటున్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. అయితే ఈ యొక్క విషయాన్ని మనం మొట్టమొదటగా ఆయనను గ్రహించాలి. ఆయన ఎంతటి శక్తిమంతుడో, ఎంతటి బలవంతుడో ఈ యొక్క వాక్య లేఖనాన్ని మనం చదివినప్పుడు ఆయన సత్యాన్ని మనము, ఆయన యొక్క ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని మనము గ్రహించగలుగుతాం. ఆయన ఆకాశం మీద కూర్చుంటే ఆకాశం సరిపోదు, భూమి మీద ఆయన కాళ్ళు పెడితే భూమి సరిపోదు. అంతటి గొప్ప దేవుడు అన్నమాట.
అంతటి ఆ యొక్క ఆకారం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఆ కోటి సూర్యకాంతులను కూడా ఆయన ఒక చోటు వేసిన ఆయన కాంతిని మనము చూడలేం. కోటి సూర్యకాంతులు, ఒక సూర్యుడినే మనం ఇట్లా చూడలేం. అలాగే కోటి సూర్యకాంతులు కూడా ఆయన శక్తులు, అంతటి గొప్ప శక్తిమంతుడైన. అయితే ఎందుకు మరి శరీరధారిగా మనం దేవుని యేసు ప్రభుని ఈ మాటను మనం ఎందుకు గ్రహిస్తలేం? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అన్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఒక్కసారి భూగోళాన్ని, ఆ యొక్క చంద్రమండలాన్ని, అనేక విధమైనటువంటి సృష్టిని మనము ఒక్కసారి ధ్యానిస్తే ఆయన ఎంతటి గొప్ప దేవుడో, ఆయన ఎంతటి ఆకారము కలిగినటువంటి వ్యక్తో, ఆయన ఎంతటి గొప్ప వెలుగు, ఎంతటి గొప్ప శక్తిమంతుడో మనకు తెలుస్తుంది. భూమిని ఏం చేసిండట? శూన్యంలో వేలాడదీసిండట. అనేక విధమైనటువంటి గెలాక్సీలు ఉన్నాయి, అవన్నిటిని కూడా ఏం చేసిండు? శూన్యంలో వేలాడదీసిండు. చంద్రమండలాన్ని వేలాడదీసిండంటే ఆయన ఎంతటి గొప్ప శక్తిమంతుడు. ఆయన ఒక చిట్కని ఏలుతూని ఇలా కొడితే భూమి పోయి ఎక్కడో పడేటటువంటి అంత ఆకారం కలిగినటువంటి వ్యక్తి. ఆ విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఇంతటి గొప్ప వ్యక్తి, ఆయనకు ఒక ప్రణాళిక వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఆయనకు ఒక గొప్ప ఆలోచన ఏమని కలిగిందంటే, నేను ఒక మనిషిని తయారు చేయాలి. ఆ మనిషిని తయారు చేయాలంటే ఆ మనిషి ఎలాగుండాలా, ఎంత ఉండాలా, వాడికి భూమి కావాలా, వాడికి సేద్యం కావాలా, ఇవన్నీ సమకూర్చాలని చెప్పేసి దేవుడు ఆయన ఏం చేసిండంటే, ఆయన ప్రణాళిక చేసేటప్పుడే మనిషి ఏం చేస్తాడో కూడా ఆయనకు అర్థమైపోయింది. మనిషి ఎలాగ తప్పు చేస్తాడో, ఎలాగ జారిపోతాడో కూడా దేవునికి అర్థమైపోయింది. అర్థమైపోయి ఏం చేసిండంటే, ఒక సభాపర్వతం అనేది ఒక పరిమితిని ఆ యొక్క నియమించాడు. సభాపర్వతం 3వ ఆకాశము దగ్గర ఆయనకు ఒక పరిమితిని పెట్టేసిండు. ఆ 3వ ఆకాశం వరకే దేవదూతలు రాగలుగుతారు, అంతకు మీదికి ఇంకా పైన ఆకాశంల దగ్గరికి దేవదూతలు రాలేరు. అయితే ఆ దేవదూతల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరిమితిని వాళ్ళకు చూపించిండు, కానీ ఆయన మహిమను ఇంతవరకు కూడా ఎవరికి చూపించలేదు. అందుకే దేవుడు ఏమంటాడు, ఇంతవరకు ఎవరు, ఏ నరుడు కానీ ఇంకెవరు కానీ చూడలేదు, చూసి బ్రతకజాలరు అన్నాడు. అందుకే అపవాదిగాడు ఏమనుకుంటాడంటే, ఆయన యొక్క ఆ మాట ఏ మాట అపవాదిగాడు అనుకుంటాడు. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమని చెప్పాను. ఆ మాటను పట్టుకొని అపవాదిగాడు ఏమనుకుంటాడు, మనం ఏమనుకుంటామంటే కేవలం యేసు ప్రభుల వారే దేవుడు అని అనుకుంటాం. యేసు ప్రభుల వారు ఆయన శరీరధారిగా వచ్చిండు, ఆయన శక్తి గంతే అనుకుంటాం. చనిపోయిన వారిని లేపిండు, అనేక విధమైన రోగాలను స్వస్థపరిచిండు, అనేక విధమైనటువంటి అద్భుత కార్యాలు చేసిండు అని చాలా మంది అనుకుంటే అపవాదాలు కూడా ఆయన శక్తి గంతే చేసిండు. అర్థమవుతుందా? ఆయన శక్తిని, ఆయన మహిమను చూపించలేదు కనుకనే అపవాదిగాడు ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఆ యొక్క మొట్టమొదటిగా ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అన్న సత్యం మన మధుల్లో మెదలాల. ఆయన ఆకారాన్ని మనము ఎస్టిమేట్ వేసుకోవాలా. దేవుడు ఇంకొక చోట ఏమంటున్నాడు, మీరు క్రీస్తులో సత్యం ఉన్నది. ఎందులో? యోహాను సువార్తలు అనుకుంటా, ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఉంటుంది. ఆయనలో సత్యం ఉన్నది, ఉన్నట్టుగానే మీరు బోధింపబడిన ఎడల, ఉపదేశింపబడిన ఎడల మీరు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. దాన్ని మనం ఏం చేయాలంటే, మనం ఫస్ట్ ఎస్టిమేషన్ వేసుకోవాలి. దేవుడు ఆకాశం మీద కూర్చుంటే ఆకాశం సరిపోదా, భూమి మీద నిలబడితే భూమి సరిపోదా అన్న ఆ ఆలోచన మీలో కలిపి ఆ దేవాది దేవుని యొక్క గొప్ప ఆ యొక్క ఆకారం మాకు ఫిక్స్ అయిపోతాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటుడు. ఆ సత్యాన్ని అసత్యముని ప్రకటించడంలో అపవాదిగాడు వాని సైన్యం వాడు ఆ యొక్క సమకూర్చుకున్నాడు. అయితే ఈ యొక్క మానవుని మన పోలికను చేద్దామనేటటువంటి ఆ సంఘటన ఎప్పుడు జరిగిందంటే, సభాపర్వతం మీద కూర్చున్నప్పుడు దేవదూతల ఎదుట ఆ యొక్క ఈ రోజుల్లో మనకు బాగా తెలుసు కదా, ఏది అసెంబ్లీలు, పార్లమెంట్లు జరుగుతాయి, పార్లమెంట్లో బిల్లులు జరుగుతాయి, పార్లమెంట్లో ఒక జియో తీస్తే ఆ జియో ప్రకారంగానే ఆ యొక్క రూలింగ్ జరుగుతుంది. అలాగే ఈ యొక్క పార్లమెంటు, ఈ యొక్క సభాపర్వతము, దేవదూతల మధ్యలో, దేవుడి మధ్యలో ఒక సభాపర్వతం ఉంటుంది. ఇంకా మీరు వాక్యాన్ని బాగా ధ్యానిస్తే ఒక చోటు ఉంటుంది, ఒక సంఘటన జరగబోతుంటే దేవుడు అడుగుతాడు
ఉంటాడనమాట. ఆ సంఘటన జరగకుండా అడ్డుకోవడానికి మీలో ఎవరు ఏం చేస్తారంటే అందులో ఒక దేవదూత వచ్చి నేను పోతా అంటది. అంటే ఏం చేస్తావు నువ్వు పోయి అంటే ఆయనకు అబద్ధము మాట్లాడేటటువంటి తత్వమును నేను కలగజేస్తానని అంటది. అలాంటి సభాపర్వతం మీద ఉంటుంది. అక్కడ నిర్ణయించినటువంటి ఆ యొక్క నిర్ణయము భూమి మీద మార్చడానికి ఎవని తరం కూడా కాదు. ఆ సభాపర్వతంలో ఒకసారి ఆ యొక్క జియో పాస్ అయిందంటే ఇక్కడ చేంజ్ అవ్వడము చాలా కష్టం. అది కష్టం కాదు, అది ఇంపాసిబుల్. ఇంకా దేవుడు అక్కడ ఆమోదించి ముద్రేసిందంటే ఇక్కడ జరగవలసిందే. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆ విషయాన్ని ఆ యొక్క విషయాలను బాగా అధ్యయనం చేస్తుంటే దేవుని యొక్క ఔన్నత్యం, ఆ గొప్పతనం, ఆ మాధుర్యం మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న మాటను చూసుకుందాము. ఆ సత్యము ఎలాంటిదో మనం ఒకసారి చూసుకుందాం. యెషయా 45:6 ఒకసారి చూడండి అమ్మా. త్వరగా కూర్చోలేకుండా పోతారు, చెమటలు గారిపోతున్నాయి. దేవుడు త్వరగా ఈ యొక్క వేడిమి నుండి ఉపశమనం కలగజేయాలా. దీన్ని కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేస్తామో. 45:6 ఒక్క నిమిషం అమ్మా. చదువురా. తూర్పు దిక్కు నుండి పడమ దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపవాదిగాడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తూర్పు దిక్కు నుండి పడమట వరకు నేను తప్ప ఏ దేవుడు లేడు. తూర్పు దిక్కు నుండి పడమట వరకు అనే మాటకు ఆ యొక్క సత్యాన్ని మనము బాగా అధ్యయనం చేయాలా. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. తూర్పున ఏముందమ్మా మనకు? తూర్పున అంటే ఏం అర్థమవుతుంది? తూర్పున అంటే సూర్యోదయం కదా. పడమట అంటే సూర్యాస్తమం కదా. తూర్పు దిక్కు నుండి పడమట వరకు తూర్పున సూర్యోదయం జరిగి సూర్యాస్తమము పడమట జరుగుతుంది. అనగా దేవుడు ఏమంటున్నాడంటే తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు ఏ దేవుడు లేడంటే ఆది నుంచి అంతము వరకు మీకు ఎవరు కూడా లేరు, నేనే దేవుడునని అంటున్నాడు. ఆదియు నేనే, అంతమయు నేనే. సూర్యుడు ఉదయించిన కాంచి అస్తమించేదాన్ని ఆ యొక్క చీకటి వెలుగుతో పోలుస్తున్నటువంటి దేవాది దేవుడు తూర్పు నుండి పడమట వరకు అంటే ఆది నుండి అంతము వరకు నేనే. ఈ లోకము సృష్టింపబడినప్పటి నుంచి అంతము చేసే వరకు కూడా దేవుడిని నేనే, వేరే దేవుడు లేడు, నేనే దేవుడునని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ అపవాదిగాడితో ఏమని మాట్లాడుతున్నాడంటే జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరగకున్నప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే అంటే జనులు తెలుసుకోవడం కొరకు ఆ యొక్క అపవాది యొక్క ఆ యొక్క ఆలోచనను కానీ అపవాది యొక్క క్రియను కూడా దేవుడు చూసి చూడనట్టుగా ఎందుకు అనుమతించినంటే మనము తెలుసుకోవడం కొరకే. ఆ యొక్క అపవాదిని విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే ఆ దేవాది దేవుడు అపవాదికి కూడా తెలియదట. ఏమంటుండే దేవుడు ఇక్కడ స్పష్టంగా ఒక మాట ఏమంటుండంటే జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ అస్సలు రూపం ఆడికి తెలియదు. ఆ యొక్క అస్సలు గొప్ప ఔన్నత్యం ఆయనకు తెలియదు, అపవాదిగానికి తెలియదు. ఆయన మహిమ, ఆయన యొక్క స్వారూప్యం అపవాదిగానికి తెలియదు. వాడు ఏమనుకుంటున్నాడంటే సభాపర్వతం మీద నరుని మనపోలికన చేద్దామన్నప్పటి నుంచే అపవాదిగాడు చూస్తూ ఉన్నాడు. ఆయన శరీరధారిగా లోకానికి రావాల్సినటువంటి అనేక సార్లు అబ్రాహాముకు ఆ యొక్క ఆదాముకు కనబడినటువంటి ఆ శరీరమే, ఆ మహిమయే అపవాదిగాడు చూసిండు. కానీ అస్సలు రూపం ఆయన అపవాదిగాడు చూడలేదు. ఆ సినిమా ఇంకా క్లైమాక్స్లో ఉంటుంది. ఆ యొక్క మహిమను కనుక చూస్తే అపవాదిగాడు కాదు, సమస్త భూమి మీద ఉన్నటువంటి సమస్త భూరాశులు, జనులు, ఆ యొక్క అపవాది సైన్యం కూడా ఏమైపోతుంది? మాడి మసైపోతుంది. అంతటి గొప్ప శక్తిమంతుడు. కానీ దేవుని ప్రేమ ద్వారా ఆయన ఆ మహిమను తగ్గించుకొని ఒక లెవెల్కి వచ్చిండు. ఎక్కడ? సభాపర్వతం మీద ఒక స్థితికి వచ్చిండు. ఆ స్థితే అందరికీ కనబడ్డాడు. ఆ యొక్క పాత నిబంధనలు అందరికి కూడా అబ్రాహాముకు, మోషేకు అందరికీ కనబడేది అదే. దాన్నే చూసి వీడు నేను ఏమంటుండంటే ఆ సత్యాన్ని దేవుడు తూర్పు పడమటకి ఎంత సత్యమో, తూర్పున సూర్యుడు ఉదయించేది, ఆ యొక్క
పడమటన సూర్యుడు అస్తమించేది ఎంత సత్యమో, ఆ దేవుడు సృష్టికర్త అయి ఉన్న ఆది అంతము ఆయననే అన్నది కూడా అంతే సత్యం. అయితే ఈ సత్యాన్ని ఈ అపవాదిగాడు అంతే ఎస్టిమేషన్ వేసుకొని వాడు ఒక అసత్యానికి పూనుకున్నాడు. ఆ అసత్యం ఏమనగా, ఆ అసత్యాన్ని ఒకసారి చూద్దాం. అదే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చూద్దాము. యెషయా 14వ అధ్యాయం 13వ వచనం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకొందునని నీవు మనసులో అనుకొంటివి. అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? ఈ దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశాన్ని భూమిని సమస్తమును సృష్టించిన సృష్టికర్త గనుకయే తూర్పు నుండి పడమట వరకు ఏ దేవుడు లేడని చెప్తుండు. ఆది అంతము కూడా నేనే దేవుడు అని చెప్తుండు. ఈ అపవాదిగాడు అసత్యపోయాడు. ఏమంటున్నాడంటే ఎక్కడ వేసుకుంటాడట సింహాసనం? ఉత్తర దిక్కున అంటే ఆది కాదు. ఉత్తర దిక్కున అంటే ఆ యొక్క అంతము కాదు, వాడితో అంతము కాదు, వాడితో ఆది కూడా కాదు. వాడు సృష్టించలేడు, వాడు నాశనము చేయలేడు. ఇక్కడ దేవాది దేవుడు ఏమంటాడంటే నేనే ఆదియు, నేనే అంతముయు, నేను సృష్టించిన వాడును, నేను నాశనము చేయడానికి శక్తిమంతుడను, అధికారము కలిగిన వాడు. ఆయన సృష్టించిన సృష్టికర్త, ఏదైనా చేయుటకు సమర్థుడు ఆయన. ఈ అపవాదిగాడు ఏంటంటే అబద్ధికుడు. ఆయన ఉత్తర దిక్కున ఆ యొక్క సభాపర్వతమును నిర్మించుకుంటాడట. ఆ దేవుడి కంటే ఎక్కువ స్థానాన్ని హెచ్చించుకుంటాడట. అది అబద్ధము, అది అసత్యం అని ఆ లేఖనంలోనే మనకు అర్థమవుతా ఉన్నది. ఆదియు అంతము ఆయన ఆ దేవుడు, సూర్యోదయము సూర్యాస్తము ఏ విధమైనటువంటి సంపూర్ణత కలిగి ఉన్నదో ఒక దినానికి ఆ దేవునిలో కూడా సంపూర్ణత కలిగి ఉన్నది. ఆ అపవాదిగాడికి సంపూర్ణత లేదు, అపవాదిగాడికి సరి సంఖ్య లేదు, అపవాదిగాడికి ఆది లేదు, అపవాదిగాడికి అంతం లేదు. కనుకనే ఆ అపవాదిగాడు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాడు. ఏమనంటే ఇది నిజమా? ఆ సత్యాన్ని అసత్యంగా చేయడానికి, ఆ సత్యాన్ని ఆ నిజమైనటువంటి ఆ సత్యాన్ని అసత్యము అసంపూర్ణము చేయాలనే వాడి పన్నాగం ఈరోజు. అందుకే వాడు ఈ యొక్క సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ఆటంకము కలగజేస్తూ ఉంటాడు. అసత్యం ఏదైనా పర్వాలేదు, వాడికి భయం లేదు, బాధ లేదు. కానీ సత్యము నిలబడ్డ కాడ వాడు ఖచ్చితంగా వాని పన్నాగము వాని యొక్క క్రియలు అక్కడ జరుగుతూ ఉంటాయి. కనుక ఈ రోజుల్లో మనం చాలా మటుకు చూస్తున్నాము, ఎన్ని వెర్రి మాటలు మాట్లాడినా కానీ ఎవరు పట్టించుకోరు. కానీ సత్యం మాట్లాడితే మాత్రం అక్కడ సాతాను గాడికి మొత్తం వాళ్ళంతా కంపరం ఎక్కిపోతుంది. చాలామందిని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎవరో అబద్ధ క్రీస్తు అని ఒక లేడీ వచ్చింది. ఆమె మాట్లాడుతుంటే ఆ మాటలు ఆవిడని ఎవరేమంటలేరు కదా. ఇంకా అవి వ్యూస్ పెరుగుతూ ఉన్నాయి, ఆమెకి ఇంకా మద్దతు లభిస్తూ ఉంటుంది, ఆమెకి ఇంకా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి అనేకులు ప్రేయర్ చేయించుకుంటున్నారు. నేను క్రీస్తునురా అంటుంది ఆవిడ అబద్ధం చెబుతుంది. ఆవిడ దగ్గరికి సాతానుగాడు ఇలాంటి వాళ్ళు ఇంకా నలుగురు లేవండి, గుడ్ 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 అంటుంది. ఏదైతే సత్యాన్ని వెంబడిస్తున్నామో, ఎవరైతే సత్యాన్ని చెప్తా ఉంటారో, ఎవరైతే ఆ సత్యం కొరకు పాటుపడుతూ ఉంటారో వాడిని లేకుండా చేయడమే వాడి పన్నాగం. అలాగే ఆ యేసయ్య కూడా ఆ సత్యము శరీరధారిగా లోకానికి వచ్చినప్పుడు కూడా ఆ యొక్క పన్నాగమే పన్నింది సాతానుగాడు. అయితే ఆ యొక్క దేవుడు ఏమంటున్నాడంటే, ఇంతమంది చదువుకున్నాం కదమ్మా, బల్ల మీద చెయ్యి ఉన్నది. ఏ రెఫరెన్స్ అది? తీయండి త్వరగా. లూకాసు వార్త 22వ అధ్యాయము 21వ వచనం. నాకంటే మరి నీకు కూడా ఉందా? తీయండి బిడ్డ, జల్దిన ఉడకపోతుంది, కూర్చోలేకపోతున్నాను. ఇదిగో నన్ను అప్పగించు అని చెయ్యి,
నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు కొనిపోబడుచున్నాడు కానీ వారి చేత ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఇవి నిర్ణయింపబడ్డదే, ఇది పరలోకంలో నిర్ణయింపబడ్డదే. కానీ ఈ లోకములో ఆ యొక్క సత్యమైనటువంటి శరీరధారిగా సత్యము ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ యొక్క అపవాదిగాడు చేసినటువంటి వాడి ఆ యొక్క ఒకరోజు శ్రమ ఉన్నది. ఆ శ్రమ దినం కొరకు మనము నిరీక్షిస్తూ ఉన్నాం. అయితే ఆ సత్యాన్ని మనము ఈ సత్యమంతా కూడా మనం గ్రహించి ఆలోచించి ఆ యొక్క సత్యాన్ని మనం వెంబడించినప్పుడు ఆ సత్యాన్ని మనకు హృదయంలో బలపరుస్తూ ఉంటాడు. ఇలాంటివి సంఘటనలు అనేక విధమైనటువంటి జరుగుతాయి బిడ్డ అని మనకు ఆ యొక్క దేవాది దేవుడు ముందే మనకు ఆయన పొందుపరిచిండు. ఏది ఈ లోకంలో సత్యానికి అసత్యానికి జరుగుతున్నటువంటి పోరాటంలో మనం ఏ విధమైనటువంటి ఆ యొక్క తీర్పులను నొందుతాం, ఏ విధమైనటువంటి శ్రమను నొందుతాం, ఏ విధమైనటువంటి ఆ ఫలితం మనం పొందుతాం, ఆ విషయాన్ని దేవుడు మనకు ముందే బయలుపరిచి మనకు ఆ యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆయన రాయించినాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనము ఎవరి సంబంధులం అంటే వచ్చి అప్పుడు ఆయన మీరు క్రిందివారు నేను పైవాడను, మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను. చాలమ్మా, మనము ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పటికీ కూడా మనం ఎవరి తాలూకులము? మనము యేసయ్య తాలూకులము. మనం ఈ భూలోక సంబంధులము కాదు, మనము పరలోక సంబంధులము. నేను మొన్న ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఒక జిల్లా నుండి ఎమ్మెల్యేగా చేసింది. ఈ హైదరాబాద్లో కూడా నేను చూస్తున్నాను చాలా మంది వెహికల్స్ మీద ఏమని రాసుకుంటున్నారంటే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అని రాసుకుంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు. ఈ లోకంలో చాలామంది పేరు మోసిన వాళ్ళు కొంచెం ఇక రౌడీజమో లేకుంటే పదవిలు ఉన్నవారు వాళ్ళ తాలూకు అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ మీరు క్రింది వారు నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను. ఎవరిని గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అంటే ఈ యొక్క అన్యాచారాలు ఆ యొక్క దేవాది దేవుడే శరీరధారిగా వచ్చినప్పుడు గ్రహించినటువంటి వారితో మాట్లాడుతున్నాడు. మీరు ఈ లోక సంబంధులు. మనము క్రీస్తును వెంబడించిన వారమైతే మనం ఎవరి సంబంధులం అవుతామంటే క్రీస్తు సంబంధులము. మనము ఈ శరీర సంబంధమైన వాటిని గురించి మనము లెక్క పెట్టము. నేను ఒకరికి ఒక గైడెన్స్ చేసినప్పుడు ఒక సమస్య వారికి వచ్చింది. ఆ సమస్య గురించి నేను చెప్పినప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచన చేశారంటే ఈ లోక సంబంధమైన ఆలోచన చేశారు. మనం ఈ లోక సంబంధులం కాదు, మనం పరలోక సంబంధులము. ఈ లోకాన్ని మనం ఎప్పుడు ఏం చేయడానికి సిద్ధంగా ఉండాలా? విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలా? అర్థమవుతుందా? మనము ఏ క్షణమందైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి మనము సిద్ధముగా ఉండాలా. అటువంటిప్పుడు ఆగునైనా నా బట్టలు తెచ్చుకుంటా, ఆగునైనా నా చెప్పులు తెచ్చుకుంటా, ఆగునైనా నా షూ తెచ్చుకుంటా, అవి 20,000 పెట్టుకున్నా, ఆగునైనా మొన్ననే ఏసీ కొనుక్కున్నా, ఆగునైనా నేను ఇది చేసుకున్నా అది చేసుకున్నా అంటే కుదరదు. మనము ఎనీ టైం ఆయన పిలుపు కొరకు సిద్ధంగా ఉన్నవారము. మనం ఈ లోక సంబంధులం కాదు, మనం పరలోక సంబంధులం. అందుకే దేవుడు ఏమంటాడు, నరులారా తిరిగి రండి అని మనకు మొట్టమొదటనే మనకు ఆయన సృష్టించినప్పుడే ఆయన ఒక మాటను మనకి ఇచ్చేసిండు. ఏమనంటే మీరు యాత్రికులు బిడ్డ, నేను మీకు ఏమని ఇస్తున్నానంటే నరులారా తిరిగి రండి అనే ఒక ఆజ్ఞనిస్తున్నా. మీరు కేవలం అక్కడికి వెళ్ళి వచ్చేలోపు మీ జీవిత నడవడిని, మీ యొక్క స్థితిని, మీ ఉపదేశమును నేను మీ యొక్క నడవడిని నేను చూస్తూ ఉన్నాను. మీ యొక్క ఇవ్వవలసినటువంటి ఫలము కొరకు మీ నడవడిని చూస్తూ ఉన్నాను. మీరు వచ్చిపోయేటటువంటి ఆ దారిలో మీకు కలుగుతున్నటువంటి ఆ యొక్క స్థితిని, మీ నడవడిని నేను చూస్తూ ఉన్నాను. చిన్నపిల్లలు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఆ యొక్క కార్టూన్ ఛానల్స్ పెడతా ఉంటే
ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకు ఒక టాస్క్ ఇస్తారు. ఏం టాస్క్ అబ్బా అది అంటే, ఆ యొక్క త్రోవలో ఒక దగ్గరికి వెళ్ళాలా, అక్కడ ఒక ఆ, ఏదో ఒక కష్టమైనటువంటి పరిస్థితిని జయించాలంటే ఆ రాజు పోతా ఉంటే ఒకరు వస్తారు. ఒక ఒక ఫస్ట్ ఒక మూర్ఖుడు వస్తాడు. ఆ మూర్ఖుడు వచ్చినప్పుడు ఒకరు వచ్చి, అయ్యా ఆకలి అవుతుంది, నీ దగ్గర ఏమైనా ఉంటే ఇయ్యవా అంటే, ఆడేం చేస్తాడు, నాకే సరిపోదని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ ఆ ఆ యొక్క ఆకలి అవుతుందని అడగడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే, వీళ్ళకు ఆ యొక్క బలమును శక్తిని ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ యొక్క మాయాజాలం. అలాగే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటే వాడు అలాగే మూర్ఖంగా చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. లాస్ట్కి వాడికి ఆ యొక్క కార్యంలో విజయం దొరకదు. అలాగే నిజంగా ఒక హీరో వెళ్తుంటాడు, వాడి దగ్గర ఉన్నది కొంచెమే ఉంటుంది. ఒకరు ఆకలి అవుతుందని అడగానే ఇచ్చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, అది తిని ఒక మంచి ఆ యొక్క మాయంతో కూడినటువంటిది ఏదో ఒక మాయోపదే ఆ యొక్క అస్త్రం వాళ్ళకి ఇస్తారు. అలాగే ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో దగ్గర కూడా అలాగే జరుగుతుంది. ఇంకో దగ్గర అన్ని ఈయన మంచి లక్షణాలను బట్టి లాస్ట్కి ఆ యుద్ధం అక్కడ గెలుస్తాడు. అలాగే దేవుడు మనని ఈ యొక్క ప్రయాణం, ఈ జర్నీలోనికి మనని పంపించినప్పుడు మనం ఏ విధమైనటువంటి నడవడి మనలో ఉండాలి. ప్రతి క్షణం కూడా ఈ యొక్క జీవితం మనది కాదు అని బ్రతికిన వాడే దేవుని సంబంధి. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, నేను ఈ లోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని. ఏ విధంగా అంటున్నాడో ఒకసారి ఒక వాక్యాన్ని చూసుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్టు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. హల్లెలూయా. ఆ యొక్క దేవాది దేవుని ప్రశ్నిస్తా ఉన్నాడు, నీవు రాజువా అని. ఏ పరిస్థితిలో రాజువా అని ఆ యొక్క మాటను ఆయన అనుభవిస్తున్నాడంటే, ఒక ఖైదుగా, ఒక శిక్షను అనుభవించేటటువంటి వ్యక్తిగా అక్కడ నిలబడ్డప్పుడు ఆ యొక్క తీర్పు తీర్చేటటువంటి తీర్పరి అడుగుతున్నాడు, నీవు రాజువా అని. అయితే దేవాది దేవుడు ఏమంటున్నాడు, నీవన్నట్టే నేను రాజును, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఆయన సత్యము, ఆయన మార్గము, ఆయన జీవము అని ఆయన సాక్ష్యం ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి పుట్టి ఉన్నాడు, ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఈ బల్ల మీద ఈ యొక్క చెయ్యి ఉన్నది, నేను ఆ యొక్క నిర్ణయింపబడినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి నేను ఖచ్చితంగా నేను మరణించడానికి ఈ లోకానికి వచ్చినాను. కానీ ఈ యొక్క మరణానికి సహకరించినటువంటి ఈ హస్తము మిక్కిలి శ్రమ పడుతుందని ఆ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ దేవుని కొరకు మనం ఈ లోకంలో ఖచ్చితంగా మనం మరణిస్తాము. కానీ ఆ మరణము అయ్యేలోపు మనం ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా, ఆ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా, ఆ దేవుని ఉపదేశాన్ని గ్రహించేవారిగా, ఆ మాధుర్యాన్ని, ఆ సత్యాన్ని మనం గ్రహించేవారిగా మనము బ్రతకాలని మనం కోరుకోవాలి. మనము ఒకవేళ దేవునికి అయిష్టంగా, దేవునికి అడ్డుబండగా మనం ఉన్నామేమో, ఆ హస్తంకి ఏమవుతుందట, ఒక దినము శ్రమ. ఈ లోకంలో మంచి వాళ్ళకు, చెడ్డ వాళ్ళకు, దేవుని మాట విన్న వాళ్ళకు, వినని వాళ్ళకు కూడా ఒకే రీతిగా శ్రమ, ఒకే రీతిగా శోధన జరుగుతూ ఉన్నది. కానీ శోధనలను జయించువాడు ధన్యుడని వాక్యం చెప్తా ఉన్నది. శోధనను జయించువాడు ధన్యుడంటే, శోధన జయించాలంటే ఏ విధంగా జయించగలుగుతామంటే, మనంతట మనం కాదు, ఆయన ఆ శక్తిమంతుని యొక్క సత్యాన్ని, ఆ మాధుర్యాన్ని మనము గ్రహించి ఆయనను మనము ఆ యొక్క అడాప్ట్ చేసుకుని మనము ఆయనకు అప్పు చెప్పుకుంటే ఆ శోధనలను మనం విడుదల పడతాం. కనుక ఆ దేవాది దేవుడు ఏం చేసిండు, ఆయన రాజయుండి, సత్యమయుండి, అసత్యానికి ఆ యొక్క నిజంగా ఆ అసత్యానికి ఎలాగ జరిగిందంటే, లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ వచనం.
22 నుంచి చదవమ్మా. లూకాసు వార్త 23వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువు. 23వ అధ్యాయము 22వ వచనం నుంచి. 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీది నాకు అగుపడలేదు గనుక ఇతనిని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను. హల్లెలూయా. ఇక్కడ ఏది గెలుస్తుంది? ఇక్కడ సత్యం ఉన్నది, ఆయనలో సత్యం ఉన్నది, ఆయన మాటలో సత్యం ఉన్నది. ఆయన చెప్పినటువంటి మాటను కూడా ఆ యొక్క తీర్పు తీర్చడానికి వచ్చినటువంటి ఆ యొక్క తీర్పరి కూడా ఏమంటున్నాడంటే, ఈయనలో నాకు ఏ దోషము కనబడతలేదు, ఈయనను నేను శిక్షించలేనని చెప్పినప్పుడు ఇక్కడ ఆయనను సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని పదే పదే కేకలు వేసి ఆ యొక్క సత్యాన్ని అసత్యము చేసినందుకే చివరికి ఏం గెలిచినాయట? వారి కేకలే గెలిచినాయి, ఆ అసత్యపు మాటలే గెలిచినాయి. ఈ శరీరముతో ఈ భూమి మీద ఈ లోకంలో జీవించినంత కాలము అపవాది సంబంధులే అసత్యమే గెలుస్తుందేమో, కానీ ఒక దగ్గర అసత్యము గెలవదు. ఆ ఒక్క స్థానము కొరకు నువ్వు నిరీక్షింపబడి ఉండాలా. ఈడ అసత్యము గెలిచినా సత్యము గెలిచినా కొంత మటుకే మనం ఈ లోకంలో జీవించడానికి వచ్చినాము. ఆ సత్యాన్ని మనం గ్రహించి కనుక నిరీక్షణ కలిగి, నీ నిరీక్షణ క్రీస్తు అయితే ఆ పరలోక రాజ్యము కొరకు కనుక మనము నిరీక్షించుకొని బ్రతికితే ఆ నిత్య రాజ్యంలో ఒకరోజు సత్యమే ఉంటుంది, అసత్యం అనే మాట ఉండదు. అసత్యానికి ఒకరోజు శ్రమ, అసత్యానికి తోడ్పడిన వారికి ఒకరోజు శ్రమ, అసత్యాన్ని బలపరిచిన వారికి ఒకరోజు శ్రమ, సత్యాన్ని హింసించిన వారికి ఒకరోజు శ్రమ, సత్యాన్ని వెంబడించని వారికి ఒకరోజు శ్రమ. ఆ శ్రమ దినమును మనము తప్పించుకొనడానికి ఈ సత్యాన్ని మనము గ్రహించాలా. ఆ నిత్య దేవుడు, ఆ నిజమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది, ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టడానికి. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. ఈరోజు ఈ లోకంలో క్రీస్తును గూర్చి ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని తెలియక ఆయన శరీరధారిగా వచ్చినటువంటి ఆ స్థానమును మాత్రమే గ్రహించి, ఆ స్థానమును మాత్రమే ఊహించి, ఈరోజు ఈయన ఆ సిలువలో ఇంతమంది శిక్ష వేస్తుంటే తప్పించుకోలేడని ఆయనను గురించి ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారేమో. ఆయన గొప్పతనము, ఆయన శక్తి, ఆయన మహిమ ఆయనను తెలియక మాట్లాడుతున్నటువంటి విధానాన్ని ఆ యొక్క దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఈ లోకంలో సిగ్గుపడితే నేను పరలోకంలో మిమ్మల్ని గురించి నేను సిగ్గుపడతాను అంటున్నాడు. ఆ యొక్క స్థితిని మనం గ్రహించాలా. ఆ యేసయ్య గొప్ప ఆ మాధుర్యాన్ని, ఆకాశమున సింహాసనం, భూమిన పాదపీఠం అన్నట్టు అటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ యొక్క ఆకారాన్ని, ఆ వెలుగును, కోటి సూర్యకాంతుల కంటే మిక్కిలి వెలుగు కలిగినటువంటి ఆ వెలుగును మీరు గ్రహించగలిగితే ఆ దేవుని యొక్క శక్తిని మీరు గ్రహిస్తారు. ఈ తుచ్చమైన వాటికి మీరు ఆ యొక్క భయపడరు. ఆ సత్యాన్ని గ్రహించి ఆ యొక్క నిత్య రాజ్యం కొరకు ఆయన నిరీక్షణతో, ఆయన ఇచ్చినటువంటి నిరీక్షణతో, ఆయన యందు విశ్వాసముతో మనం బ్రతికిన ఎడల ఒకరోజు మనకు ప్రతిఫలం కలుగుతుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. ఈ దినము తప్పక జరుగుతుందని ఆయనకు తెలిసి వచ్చిండు, కానీ ఆ యొక్క బల్ల మీద ఉన్నటువంటి ఆస్తము శ్రమ పడుతుంది. ఆ సత్యాన్ని మనం గ్రహించాలా. ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మాధుర్యాన్ని, ఆయన శక్తిని మనం గ్రహించిన ఎడల వీటి అన్నిటినీ మనం శోధనలను మనం జయించగలుగుతాం. మొట్టమొదట మనం ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం, ఇవన్నీ మనకు ఎందుకు అవసరం అంటే, ఒక లెక్క చేసినప్పుడు ఆ వచ్చిన ఆన్సర్ కాదు, లెక్క చేసే విధానం కూడా మనకు తెలిసే ఉండాలి. ఒక టీచర్ బోర్డు మీద లెక్క చేస్తూ ఉంటుంది, స్టూడెంట్స్ అందరు కూర్చొని ఉంటారు. ఆ లెక్క చేస్తూ ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ వాడి ఆలోచన, వాడి లెక్కలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే టీచర్ వాడిని పిలిచి, ఏయ్ ఎటు చూస్తున్నారా అంటే, లేదు మేడం నేను లెక్కనే చూస్తున్నా అంటాడు. అంటే ఈ లెక్క ఆన్సర్ ఎంత చెప్పురా అని వేరే లెక్క చెప్పినప్పుడు పక్కకు శ్రద్ధగా వింటున్నటువంటి వ్యక్తి సహాయం చేస్తున్నాడు. ఏమనంటే ఆన్సరు 20 అని. ఈ స్టూడెంట్ లేచిండు, 20 మేడం అన్నాడు. 20 ఎట్లొచ్చింది దారా వచ్చి బోర్డు మీద లెక్క చేయన్నాడు. ఆ లెక్క చేయమన్నప్పుడు వానికి లెక్క రాలేదు. ఆ దేవుని కూడా యేసయ్య దేవుడు అని అడిగినప్పుడు నువ్వు దేవుడివే అని అంటున్నటువంటి చాలా మంది, యేసయ్య రక్షకుడే అని చెబుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒకరోజు ప్రశ్నిస్తాడు, ఎలాగూ నేను దేవుడనయ్యాను, మీకు ఎలాగ అర్థమైండో ఒక్కసారి వివరించు బిడ్డ అంటాడు.
ఆయన రక్షకుడే, ఆయన తండ్రి ఉన్నాడు అన్నప్పుడు ఆయనను తీసుకుపోయి ఎక్కడేయాలో అక్కడే వేస్తారు. ఆయననే ఒక్కడే దేవుడు. ఆయన మహిమను విడిచి మానవుడిగా ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో ఆ పూర్వపు స్థితి పరిస్థితి అన్నీ కూడా క్రీస్తును వెంబడించిన వారికి తెలిసి ఉండాలా. ఆ మాధుర్యము, ఆ సత్యం మనకు తెలిసి ఉండకపోతే మనం అనిత్య రాజ్యంలో మనము చేరుకోలేము. కనుక ఆ దేవాది దేవుని కొరకు, ఆ తండ్రి కొరకు దేవుడు ఏమంటాడు, నా బిడ్డలకు నా కొరకు తెలిసి ఉండకపోవడం నాకు ఇష్టం లేదు. నా కొరకు వారికి పూర్తిగా తెలిసి ఉండాలా. నా శక్తి తెలిసి ఉండాలా, నా ప్రేమ తెలిసి ఉండాలా, నా బలహీనత తెలిసి ఉండాలా, నా బలం తెలిసి ఉండాలని దేవుడే చెప్తాడు. ఆ విషయాన్ని ప్రభువా నీ బలం నాకు తెలిసి, నీ బలహీనత నాకు తెలిసి, నీ యొక్క ఔన్నత్యము, నీ గొప్పతనము, నీ యొక్క ప్రతి ఒక్క విషయం నాకు తెలిసి ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు దావీదు గారిని, దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటున్నాడు. అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు. అలాంటి స్వభావం మనము ఆయనకి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ బిరుదులు మనము పొందుకోవాలంటే ప్రతిదినము దేవుని అడుగుతూ ఉండాలి. దేవా, దావీదుకి ఇచ్చినటువంటి ఆ బిరుదు నాకు కావాలా, నీ హృదయాన్ని ఎరిగేటటువంటి తత్వము నాకు కావాలా, అయ్యా నీ ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్న బిరుదు నాకు కావాలా, నాయనా మరణం వరకు నేను నమ్మకగా నీతో నేను ఉండాలా, నమ్మకమైనటువంటి జీవితం నాకు దయచేయని దేవుని అడిగినప్పుడు దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన ఏమంటున్నాడంటే, అడగడానికి కావలసినటువంటి ఆసక్తి, ఇది మీకు ఏమైనా కావాలంటే ఎవరిని అడుగుతారు? ఇంట్లోకి వెళ్ళి తండ్రినో తల్లినో అడుగుతారు. మీకు కనీసం ఒక బట్టలు కావాలన్నా, ఒక ఇష్టమైన భోజనం కావాలన్నా మీ తండ్రిని అడుగుతాడు. కానీ అడగడానికి కావలసినటువంటి ఆసక్తి ఆ దేవుడు ఇవ్వడానికి కలిగి ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. ఏది అడగమంటున్నాడంటే ఆ రక్షణ కొరకు, ఆ సత్య మాధుర్యాన్ని మనం అడగమంటున్నాడు. ఏది తట్టమంటున్నాడు అంటే ఆ రక్షణ తలుపులను తట్టమంటున్నాడు. ఆ విషయాన్ని మనం బాగా గ్రహించాలా. ఈ లోక సంబంధమైన మీరు ఈ లోక సంబంధుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట, మనం క్రీస్తుని వెంబడించిన వారమైతే మనం పరలోక సంబంధమైన వారి గురించి మనం ప్రయాసపడతాం. భోజనం కొరకు వచ్చినప్పుడు తగాదాలు ఉంటాయి. భోజనం సరిపోదని ఆ యొక్క తగాదాలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. భోజనం ఎవరైనా వస్తే పెట్టని సందర్భాలు ఉంటాయి. లేకుంటే ఈ రేపటికి మాకు ఇది కావాలి అని ఆ సహాయం చేయనటువంటి సందర్భాలు ఉంటాయి. పెళ్లిళ్ళ కొరకు దాచుకున్నటువంటి ఆ డబ్బుల కొరకు ఆ యొక్క అబద్ధాలు ఆడినటువంటి సందర్భాలు ఉంటాయి. వచ్చే నెల కొరకు ఇవి సరిపోవని అబద్ధాలు ఆడినటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ దేవాది దేవుడు ఏమంటుండంటే, మీరు ఈ లోక సంబంధులు, ఈ లోకం గురించి మీరు ఆలోచిస్తారు, కానీ నేను పరలోక సంబంధిని అంటుండు. మనకి ఈ లోకంలో ఒక్కొక్కసారి అవి చేసినప్పుడు మనకు కష్టం వచ్చినా పర్లేదు, దేవా నాకు నిత్య రాజ్యంలో నాకు స్థానం కావాలా, ఆ ధనమును సమకూర్చుకునే జ్ఞానము నాకు ఇయ్యి అని చెప్పి అడగాల. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఒక కోట్ల ఒక కథ ఉంది. ఆ కథ మనకు ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇంతమంది జనాభా సంఖ్యలో అనేకులు సమృద్ధి కలిగిన వారు ఉన్నారనుకో, వాళ్ళకు ధనం సమకూర్చబడాలంటే పుణ్యం చేయాలని ఈ లోక సామెత లోకస్తులకు ఉంటుంది. పుణ్యం చేస్తే పరలోకం దక్కుతుందని. మరి అందరూ సంపన్నులైతే పుణ్యం ఎవరికి చేస్తారు? పుణ్యం ఎవరికి చేస్తారు? బిచ్చగాళ్ళు లేకపోతే ఏడదోలాడుకుంటూ పోతారు. ఉన్నప్పుడే ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలా. అంతా లోకమంతా బాగుపడిపోయినాక లేక లోకమంతా నాశనం అయ్యే టైంలో నాకున్న ఆస్తిని ఎవరికన్నా ఇచ్చేస్తా అంటే ఎట్లా? నేను ఒక చిన్న ఉన్నప్పుడు ఒక కథ చదివిన. ఏమనంటే, ఒక దగ్గర పోయి ఇద్దరు మిత్రులు ఉంటారు. ఒక మిత్రుడికి కొంత అప్పు ఉంటాడు. ఒక ఆయన అప్పు ఉంటే ఒక దగ్గర పనికి పోతారు. పనికి పోయిన కాడ ఇద్దరికి సమానంగా ఆ యొక్క వచ్చిన రాబడిని పంచుకుంటారు. అయితే ఈ మిత్రుడు అడుగుతాడు, అరే నాకు ఇవ్వాల్సిన డబ్బు ఉంది కదా, ఆ డబ్బు నాకు ఇచ్చేసే, నీ అప్పు తీరిపోతుంది రా అని అడుగుతాడు. అడిగితే ఆడేమంటాడు, ఏం రా, నేను కష్టం చేసిన ఇప్పుడే నా బిడ్డలకు, నా భార్యకు, నా పిల్లలకు అవసరం ఉంది, ఇంట్లోకి అవి లేవు ఇవి లేవు, ఇప్పుడే అడిగితే ఎట్లరా, నువ్వు దోస్తు అయి ఉండి ఇదేం లెక్కరా, నేను ఇస్తారా మెల్లగా అని చెప్పేసి ఆ దోస్తుని అంటాడు. అన్నాక సరే ఈ దోస్తు పాపం మంచోడు, సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. వస్తుంటే దారి మధ్యలో ఒక దొంగ కలుస్తాడు. దొంగ కలిసి దారి దోపిడికి కత్తి తీస్తాడు. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి తీ అని చెప్పేసి కత్తి చూపగానే ఈ అప్పున్నోడు ఏం చేస్తాడు తెలుసా, దాన్ని మన పసలు చేసి, అరే నేను నీకు అప్పున్నా కదా, ఇక వాటి నీ అప్పు నీకు ఇచ్చేసిన నాకైతే తెలియదు అంటాడు. ఎందుకంటాడు, ఈ డబ్బు ఆ దొంగ ఎత్తుకపోతే ఈ అప్పు పోదు, ఈ దొంగ ఎత్తుకపోతాడని ఆ దొంగం గడ్డే వీని అప్పు ఇద్దామని చూస్తుంటాడు. అలాంటి స్థితి మనకు ఉంటుందని అనుకుంటుండొచ్చు. కానీ మనం ఒకరోజు అన్ని సమృద్ధిగా కలిగినా కానీ ఆ పుణ్యం చేసేటటువంటి స్థితి మనకు ఉండదు. ఆ సమయం వచ్చినప్పుడే మన స్థితిని, మన పరిస్థితిని, మన మంచితనాన్ని, ఆ దేవుడిచ్చిన స్వారూప్యాన్ని మనము కనపరుచుకొని ఆ దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. కనుక ఇలాంటి ఈ దినము మనము ఆ 7 మాటలు కాదు, 7 మాటలకు గల కారణం ఏంటి? ఆ 7 మాటలు యేసు ప్రభువు శిలువ మీద చెప్పవలసినటువంటి ఆ యొక్క కారణము ఏంటంటే, మానవుడు అపవాదికి మధ్యలో సత్యానికి అసత్యానికి జరుగుతున్నటువంటి ఆ పోరాటం కొరకే ఆ
మహిమా స్వరూపుడైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు కనుకనే ఆ యొక్క 7 మాటలు ఆ శిలువ మీద మాట్లాడాల్సి వచ్చింది. ఆ 7 మాటలు లేకున్నా మనము ఆ యొక్క దేవుడు 7 మాటలు మాట్లాడినటువంటి ఆ స్థితి ఎందుకు వచ్చిందో ఆ విషయాన్ని మనం గ్రహించి ఆ దేవుని కొరకు మనము బ్రతికితే ఆ యొక్క ఆ నిత్య రాజ్యంలో మనం ఖచ్చితంగా మనం అందరికీ ఆ స్థానం సుస్థిరం చేస్తాడని నమ్ముచు దేవుడి వాక్యం దీవించును గాక. కొన్ని మాటలు అమ్మ చెప్పదలుచుకుంటే అమ్మని చెప్పమని అమ్మకు అవకాశం ఇస్తాను. మిక్కిలి సంతోషించాను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరను. ఆయన చూచినప్పుడు చాలా ప్రశ్నలను ఆయన అతనికి చాలా ప్రశ్నలను వేదను ఆయన అతనికి ఉత్తరం ఇయ్యలేదు. శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిచి హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి అనేక సంగతులను వినినందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయ చూడ నిరీక్షించెను. అయితే హేరోదు అంట అనేకమైనటువంటి సంగతులను వినాడంట. హేరోదు తెలుసు కదా, హేరోదు రాజు. అయితే ఈయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడని విన్నాడు కనుక నేను కూడా ఈ యొక్క సూచక్రియలు చూడాలని కోరిండట. నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరాను. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసిన ఆయన అతనికి ఉత్తరం ఇయ్యలేదు. ప్రధాన యాజకులు శాస్త్రులను నిలబడి ఆయన మీద తీక్షణమైన నేరము మోపిరి. ఏ రోజు తన రాను వారితో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రమును తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపిణీ. ఇక్కడ ఒక మాట ఏమన్నదంటే కిందికి చదువు, ఇది 12వ వచనం. అందుకని అంతకుముందు హేరోదును పిలాతును ఒకడినొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. ఆ దినమునే అందరు మిత్రులైనరంట. శత్రువులుగా ఉన్న వారందరూ ఏమైపోయారట? మిత్రులుగా అయిపోయి ఈయనను బంధించి సిలువేయడానికి ఆ మిత్రులుగా మారిపోయినట. అంటే చూడండి ఎంత పగ. అంటే ఇప్పుడు చూడండి ఒక మాట చెప్పాలంటే శత్రువులు వీళ్ళంతా ఒకరికొకరు మాట్లాడుకోకుండా శత్రువులుగా ఉన్న వాళ్ళంతా మిత్రులుగా అయి యేసయ్యను బంధించి పిలాతు దగ్గరికి తీసుకొచ్చింది. అయితే ఇక్కడ ఇంకా 13వ వచనం. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరీ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను కదా. ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు, కాబట్టి నేను ఇతనిని శిక్షించి విడుదల చేయుతునని వారితో చెప్పగా. అయితే దేవుని స్తోత్రం, ఏ నేరం కూడా కనపడలేదంట. కానీ దేవుని స్తోత్రం ఈయనను శిక్షించి విడుదల చేసిందంట. విడిపించడానికి సమర్థుడు, రాజుకు అధికారం ఉంది. కానీ ఒకటి ఏంటంటే ఆయన వాళ్ళ పిల్లల మీద వారి మీద ఆయన రక్తం అంటే దేవుని శిక్ష రాకుండా మాత్రం ఆయన చేతులు కడుక్కొని ఆయన తప్పించుకొని నిలబడ్డాడు కనుక దేవుని స్తోత్రం. ఆయనకు అధికారం ఉంది విడిపించుతాం, కానీ ఆయన మాత్రం యేసయ్య మన కొరకు మరణించాలి, ఆయన రక్తాన్ని చిందించాలి కనుక ఈ యొక్క వాక్యం నెరవేరింది. దేవుని స్తోత్రం ఇదంతా మరి వాడు చెప్పిండు కదా. ఇక్కడ ఒక మాట మాత్రం నాకు చదివి వినిపించారు. 28వ వచనం. వారు ఆయనను తీసుకొని యేసు వారి వైపు తిరిగి 28 కదా 27 గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువిడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములై ఉన్నవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మీ మీద పడునని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు
లోకానికి రావాల్సింది వచ్చిండు. మరి తప్పకుండా ఆయన మరణించాలి కనుక మరణించిండు. మరి ఆయన లోపల ఏ నేరం లేదు. మరి పిలాతు ఆయన ఆయన నిడిపించగలిగినటువంటి రాజు, ఆయన శక్తిమంతుడు, ఏదైనా చేయగలడు. కానీ తప్పకుండా ఆయన మన కొరకు ఆయన రక్తాన్ని ఇవ్వాలి, మరణించాలని లేఖనం ఉంది కనుక ఆయన మరణించిండు. మరి 7 మాటలు అనేక సంఘాలలో 7 మాటలు పలుకుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక మాట మనకు కావాల్సింది ఏంటంటే, వెనుకకు తిరిగి చూసిండు. సిలువను ఎత్తుకొని పోతున్నప్పుడు ఆయన చిత్రవద చేయబడి, కొట్టబడి, ఉమ్మివేయబడి, పిడిగుద్దులు గుద్దుబడి భయంకరమైన పరిస్థితులు కూడా వెనుకకు చూసి స్త్రీలందరూ రొమ్మ కొట్టుకొని ఏడుస్తుంటే ఏమంటుండంట, యేసు వారి వైపు చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం మీరు ఏడవకండి. అయితే ఈరోజు చాలామంది ఏడుస్తారనమాట. అయ్యా మా కొరకు సెలవులో మరణించినవయ్యా, నీ రక్తాన్ని దారపోసను. ఫాస్టింగ్ ఉండేటోళ్ళు 40 రోజులు ఫాస్టింగ్ ఉంటారు. ఈ రోజు దాకా కూడా ఫాస్టింగ్ ఉండేటోళ్ళు ఉన్నారు. కానీ ఏమంటుండంటే, అమ్మలారా నా కొరకు ఏడవకండి, నీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఏమంటుండంటే, పాలిచ్చు వారికి, గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు వారికి శ్రమ, గర్భిణీలు పాలు స్థానంలో ధాన్యం చెప్పి జీవన వస్తుందంట. దినాలు చేయండి అప్పుడు నా మీద పైలని పర్వతాలతో అంటే ఎక్కడికో పర్వతాల దగ్గరికి, కొండలకు, గుహలకు పోయి దాక్కునే దినాలు వస్తాయంట. ఇల్లు వదిలిపెట్టి భయంకరమైన దినాలు. కాబట్టి ఆ దినాలు వస్తూనే ఉన్నాయి, వచ్చినాయి కూడా. కనుక మనం ఏంటంటే మన పిల్లల కొరకు మనం ఏడవాలి. మరి ఇంకొక వాక్యం ఏంటి, కనని గర్భములు ధన్యము, పాలియని స్థనములు ధన్యమని చెప్పే దినాలు వస్తున్నాయంట. కాబట్టి ఇప్పుడైతే మనమైతే ఎదిగినాము, మనమైతే ఏదో రకంగా పిల్లలు మన ముందట పిల్లలు హింసింపబడితే మనం తట్టుకోగలుగుతామా? అలాంటి దినాలు వస్తున్నాయి కనుక మనం బాగా ప్రార్థన మాత్రమే చేయాలి. దేవుడు నిజంగా ఇంత చిత్రవద చేయబడి మన కొరకు ప్రాణం పెట్టి 7 మాటలు పలికిండంటే 7 మాటలే పలుకుతారు అంతటా. కానీ అది కాదు ముఖ్యంగా. దేవుని స్తోత్రం. ఈరోజు మరి సామెత చెప్పిన మాటలన్నీ మన మనసులో పెట్టుకొని ప్రార్థన. ఆ యొక్క సీయోను కుమార్తెలు కొట్టుకొని ముట్టుకొని ఆయనను చూసి ఏడిచినట్టు కాదు. ఆయన ఇంకా చచ్చిపోయాడు. ఆయన మన కొరకు త్యాగం చేసిండు. ఆయన మన కోసం రక్తం ఇచ్చిండు, అయిపోయింది. కానీ మన జీవితాలు ఏంది, మన పిల్లలేంది? ఇక మీదట మనం ముందుకు సాగిపోతుండాలి. కన్నీరు గాచి మనం ఆగకుండా ప్రార్థించాలి. దేవుడు హల్లెలూయా. నిజమే, వాస్తవంగా ఆచార ప్రకారమైనటువంటి సువార్త కాదు. ఆయన మాధుర్యాన్ని, ఆయన సత్యాన్ని గ్రహించాలనే ఉద్దేశంతో ఆయన మాటలను, ఆయన సత్యాన్ని వెంబడిస్తున్నటువంటి సమూహము ఏదైతే ఉందో అది అపొస్తలుల సైన్యంగా ఉండాలనే ఆశతో ఆయన మాటలను మనం వెతకడం జరుగుతుంది. కనుక ఈ యొక్క అపొస్తలులటువంటి సువార్త చాలా తక్కువగా ఉంటుంది. ఆచారాలతో కూడినటువంటి సువార్తగా ఉండదు. అన్యజనులకు ఎంటర్టైన్మెంట్గా ఉండదు. ఆ యొక్క విషయం, సత్యాన్ని మనం గ్రహించాలి. ఎంటర్టైన్మెంట్ అనే ప్రోగ్రాం కాదు. యేసయ్యను వెంబడించడం, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటటువంటి సంఘంగా మనం ఉండాలి. నిజంగానే రాబో దినాలు భయంకరమైన దినాలు కనుక ఆ యొక్క పిల్లలను చూసి వెనుకకు తిరిగితే కూడా మనం కూడా పట్టబడతాము, చర్చబడతాము. ఆ యొక్క అనేక విధమైనటువంటి శ్రమలకు గురయ్యేటటువంటి దినాలు రాబోచున్నాయి. కనుక నిజమే, దేవుడు చెప్పినటువంటి విధానాల్లో మనము లేని దాన్ని అడిగి కోరి తెచ్చుకోవటం కంటే ఇచ్చినటువంటి స్థితిని, ఉన్న స్థితిలో మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మహాధన్యత. కనుక ఉన్నదాన్ని బట్టి స్తుతిస్తూ ఆయన ఇవ్వదలిచిన దాన్ని ఆయన ఇచ్చినప్పుడు దాన్ని మనం ఓర్చుకోగలుగుతాం. కానీ మనంతట మనం అడిగితే అది ఇస్తాడు, కానీ దాని ద్వారా ప్రతిఫలం చాలా ఉంటుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. ఆ యొక్క పిల్లల కొరకు, రాబో దినాల కొరకు, ఆ భయంకరమైన దినాల కొరకు శ్రమలలో పడకుండానట్లు దేవుని కొరకు, దేవుని దగ్గర మనము కనిపెట్టుకొని మొరపెట్టుకొని ఆ యొక్క ఈ దినము, ఆయన మరణించినటువంటి దినం, ఆయన ఆ యొక్క రక్షణ మనము పుట్టుకతోనే ఆ యొక్క జన్మ కర్మ పాపములు కలిగినటువంటి వారం, కోపము, రోషము, ద్వేషము, ఈర్ష్య, పగ ఉన్నటువంటి వారం. మనకి ఇంకెలాంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాలో ఆ శ్రమ నుండి తప్పించమని దేవాది దేవుణ్ణి